1986లో హైదరాబాదులో అగ్ర హీరోల 100 రోజుల చిత్రాలు. 1986 సంవత్సరంలో అగ్ర హీరోల చిత్రాలలో ఏ ఏ చిత్రాలు హైదరాబాదులో 100 రోజులు ఆడాయో ఈ వీడియోలో చూడండి. స్లాబ్ మొదటి 2 సంవత్సరాలలో చూపించినట్లే 86లో కూడా నటభూషణ్ శోభన్ బాబు జోరు చూపించారు. అందరికంటే ఎక్కువగా 6 చిత్రాలు 100 రోజులు ఆడినవి ఆయనవి. శ్రావణ సంధ్య, డ్రైవర్ బాబు, జీవన పోరాటం, బంధం, అడవిరాజా మరియు జైలు పక్షి చిత్రాలు హైదరాబాద్లో 100 రోజులు ఆడి ఆ సంవత్సరంలో అందరికంటే ఎక్కువ విజయవంతమైన చిత్రాల హీరోగా రికార్డు సృష్టించారు హీమ్యాన్. 1986లో హీమ్యాన్ సృష్టించిన స్లాబ్లో ఆల్ టైమ్ రికార్డ్. ఒకే సంవత్సరంలో 8 చిత్రాలు డేట్ తిరగడం స్లాబ్ చరిత్రలోనూ మరియు ఆ తర్వాత కూడా, అంటే 1984 నుండి నేటి వరకు రికార్డ్. అలాగే కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మాత్రమే, అంటే నారాయణగూడ, కాచిగూడ లాంటి ఇతర ఏరియాలు, ముషిరాబాద్ లాంటివి కాకుండా కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే 7 చిత్రాలు డేట్ తిరగడం ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రకే ఆల్ టైమ్ రికార్డ్. ఆర్టీసీ క్రాస్ రోడ్లో 86లో హీమ్యాన్ చిత్రాలు డేట్ తిరిగినవి వివరాలు చూడండి. శ్రావణ సంధ్య 35 వేసి 78 రోజులు. డ్రైవర్ బాబు సుదర్శన్ 35 వేసి 33 రోజులు. జీవన పోరాటం సంధ్యా 70 వేసి 43 రోజులు. జీవన రాగం సంగం ఏసి 36 రోజులు. బంధం సంగం ఏసి 48 రోజులు. అడవిరాజా సంధ్యా 70 వేసి 35 రోజులు. జైలు పక్షి సంధ్యా 35 వేసి 32 రోజులు. పై 7 కాకుండా నారాయణగూడలో వెంకటేశ్వర 70లో విజృంభణ చిత్రం 35 రోజులు. మొత్తం 8 చిత్రాలు డేట్ తిరిగాయి ఆయన నటించిన 11 చిత్రాలకు గాను. మెగాస్టార్ చిరంజీవి 8 చిత్రాల్లో నటించారు 1986లో. అందులో 4 చిత్రాలు డేట్ తిరిగాయి. 4 చిత్రాలు కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయి మరియు రాక్షసుడి చిత్రాలు షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినవి. యువరత్న బాలకృష్ణ 7 చిత్రాల్లో నటించగా 2 చిత్రాలు డైరెక్ట్గా 100 రోజులు ఆడి 1986 సంవత్సరానికి హైదరాబాద్లో హీరోలలో రికార్డు సృష్టించారు. అనసూయ గారుల చిత్రం హైదరాబాద్ తారక రమేశీలో 142 రోజులు ఆడి 1986 సంవత్సరంలో హైదరాబాద్ మెయిన్ థియేటర్లో అత్యధిక రోజులు ఆడిన చిత్రంగా రికార్డుగా నిలిచినది. యువరత్న నటించిన మరో చిత్రం ముద్దుల కృష్ణయ్య చిత్రం తారకరామ ఏసీలో 100 రోజులు ఆడినది. ఈ 2 కాకుండా సీతారామ కళ్యాణం చిత్రం షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. అంటే యువరత్నకు హైదరాబాద్లో 3 చిత్రాలు 100 రోజులు ఆడినవి. నటశేఖర కృష్ణ 10 చిత్రాల్లో నటించగా అందులో సింహాసనం హైదరాబాద్ దేవి సెంటిమే ఏసీలో రోజు 4 గంటలతో 105 రోజులు ఆడి దాదాపు 18 లక్షలు వసూలు చేసి స్ట్రేట్ రికార్డు సృష్టించినది. హైదరాబాద్లో ఒకే థియేటర్లో రోజు 4 ఆటలతో 100 రోజులు ఏకదాటిగా ఆడిన తొలి తెలుగు చిత్రం సింహాసనం. సింహాసనంకు ముందు బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రం మాత్రమే రోజు 4 ఆటలతో 100 రోజులు ఆడినది హైదరాబాదులో. శ్రీనివాస 35 ఏసీలో 107 రోజులు రోజు 4 ఆటలతో ఎంటర్ ది డ్రాగన్ ఆడినది. ఖైదీ రుద్రయ్య మరియు నా పిలుపే ప్రభంజనం చిత్రాలు షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినవి. అంటే నటశేఖరకు హైదరాబాద్లో 1986లో 3 చిత్రాలు 100 రోజులు ఆడినవి. మొత్తం 10 చిత్రాలకు గాను. రెబల్ స్టార్ కృష్ణమరాజు 1986లో 5 చిత్రాల్లో నటించగా అందులో 2 చిత్రాలు రావణ బ్రహ్మ మరియు తాండ్రపాపరెడ్డి చిత్రాలు హైదరాబాద్లో 100 రోజులు ఆడినవి. విక్టరీ వెంకటేష్ 1986లో 2 చిత్రాలు నటించగా కలియుగ పాండవుల చిత్రం షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. నట సామ్రాట్ 3 చిత్రాల్లో నటించగా ఆది దంపతుల చిత్రం షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. కింగ్ నాగార్జున 1986లో 2 చిత్రాలు నటించగా ఒక చిత్రం కూడా హైదరాబాద్లో 100 రోజులు ఆడలేదు.